హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ కుమార్ ఫిట్ యూట్యూబ్ ఛానల్. మనమైతే జిమ్కి స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు వర్కౌట్ వచ్చేసి లెగ్ వర్కౌట్ ఉంది. వర్షం పడుతుంది ఇక్కడ, చూడండి. అయినా కూడా మనం జిమ్కి వెళ్తున్నాం. జిమ్కి వెళ్ళాను మీరు కూడా. వర్షం పడుతుంది ఇక్కడ, ఊరంగా చూడండి. జిమ్కి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడే మనం జిమ్ చేరుకున్నాం. జిమ్కి పైకి వెళ్తున్నాం. చాలామంది లిఫ్ట్ వాడతారు. లిఫ్ట్ ఎప్పుడు వాడద్దు, బై వాక్లో వెళ్ళాలి. బై వాక్లో వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? బై లెగ్ వర్కౌట్ కానీ చెస్ట్ వర్క్ ఏ వర్కౌట్ అయినా బై వాక్ వెళ్ళండి. సో మీరు జిమ్కి వెళ్ళేది వెయిట్ లాస్ కోసం, 50 కోసం. మీరు వాకింగ్ చేసినప్పుడు లిఫ్ట్ ఎందుకు, ఏం లాభం? ఓకే, ఈరోజు వర్కౌట్ వచ్చేసి లెగ్ వర్కౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అయితే వార్మప్ చేయండి, ఓకేనా? ఎందుకంటే వర్కౌట్ చేసే ముందు వార్మప్ పక్కా చేయాలి. అప్పుడే మీరు హెవీ వెయిట్లు కానీ ఇంజురీ నుంచి సేఫ్గా ఉంటారు, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, వర్కౌట్ ఫ్యాటీ ఉన్న వాళ్ళకు ఈ లెగ్ వర్కౌట్ మంచిగా పనిచేస్తుంది. మీకు ఫస్ట్ బాడీని స్ట్రెచ్ చేయండి. నార్మల్ స్క్వాట్ కొట్టండి. మొత్తం స్ట్రెచ్ చేసినాక వర్కౌట్ స్టార్ట్ చేయండి. చలో స్టార్ట్ చేద్దామా? చలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది వర్కింగ్ సెట్లో నార్మల్ స్క్వాట్స్ కొట్టండి. కరెక్ట్ చూడండి, నేను చేసే ఫామ్ ఎలా ఉందో మీకు సింపుల్గా చూపిస్తున్నా, చూడండి. సింపుల్ స్క్వాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వాట్ కొట్టండి. ఎందుకంటే డైరెక్ట్ హెవీ వెయిట్ కొడితే పక్కా ఇంజరీ ఛాన్సెస్ 100% ఎక్కువ ఉంది, ఓకేనా? ఫస్ట్ స్క్వాట్ చేయండి. 12 వస్తే 12, 15 వస్తే 15, ఎన్ని వచ్చినా అన్ని. స్క్వాట్ చేసిన తర్వాతనే మీరు బార్బెల్ స్క్వాట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ పార్ట్లో మెయిన్ పార్ట్ మన బాడీ టెస్ట్ హార్మోన్ పుష్ చేసేది స్క్వాట్ వర్కౌటే, ఓకేనా? ఇది మెయిన్ వర్కౌట్, ఓకేనా? నేనైతే స్క్వాట్స్తో ఎంటీ స్క్వాట్స్తో స్టార్ట్ చేసిన. నెంబర్ 1 వచ్చేసి మా దాంట్లో స్క్వాట్ మిషన్ లేదు. నేనైతే 6 మిషన్ పైన స్క్వాట్స్ చేస్తున్నా. ఇవి 4 సెట్ చేయండి. 12 to 15 డేస్ పక్కా ఉండాలి. ప్రతి సెట్కు వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడే మీ ప్రోగ్రెస్ వీక్లీ ఓవర్లోడ్ చేస్తేనే మీకు రిజల్ట్ జల్దీ ఉంటుంది, ఓకేనా? నేనైతే ప్రతి సెట్కు 20 kg వెయిట్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాను. చూడండి ఎలా ఫామ్ చేస్తున్నా, ఫామ్ను చూసుకోండి, ఓకేనా? బ్యాక్ లాక్ చేసి చేయాలా. అన్బ్లాక్ చేస్తే కథం, మీ ఇంజురీ ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెంబర్ 2 వర్కౌట్ వచ్చేసి రోమన్ డెడ్ లిఫ్ట్. ఇది బార్తో కన్నా డంబల్తో చేస్తే చాలా ఎఫెక్టివ్గా మీ గ్లూట్స్ పైన కరెక్ట్ పడుతుంది, ఓకేనా? ఇది గ్లూట్స్కు హ్యామ్స్ట్రింగ్ చాలా పడుతుంది. బ్యాక్ మాత్రం పక్కా లాక్ వేసుకోవాలి. ఈ వర్కౌట్లో కూడా మెయిన్ బ్యాక్ లాక్. అన్లాక్ చేస్తే మీ వెయిట్ మొత్తం మీ బ్యాక్ స్పైన్ పైన పడుతుంది. నెంబర్ 3 వర్కౌట్ వచ్చేసి లెగ్ ప్రెస్ అన్నమాట. దీని పేరు లెగ్ ప్రెస్ మిషన్ పైన. ప్రతి జిమ్లో ఈ లెగ్ ప్రెస్ మిషన్ పక్కా ఉంటుంది. ఇవి కూడా 4 సెట్ చేయండి ఫ్రెండ్స్. 12 to 15 reps ఈచ్ సెట్లో ఉండాలి. ఫామ్ మాత్రం పక్కా చూసుకోండి. ఎట్లా పడితే అట్లా చేస్తే చాలా మీ జిమ్కు వెళ్ళి కూడా లాభం ఉండదు. అందుకని చేసే వర్కౌట్ నీట్గా చేయండి, క్లీన్ చేయండి.
నెంబర్ 4 వచ్చేసి వాకింగ్ లంజెస్, బార్బల్ వాకింగ్ లంజెస్ దీని పేరు. ఇవి కూడా 4 సెట్ చేయండి. 10 to 12 reps ప్రతి సెట్లో ఉండాలి. చూడండి కరెక్ట్గా నేను ఎట్లా ఫామ్ చేస్తున్నానో. మీకు ఏమైనా అర్థం కాకుంటే ఇంకా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే మీకు మంచి క్లారిటీగా వస్తుంది, అట్లా కూడా చేయొచ్చు. ఓకేనా, ఫామ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. నెంబర్ 5 వచ్చేసి గ్లోబల్ స్క్వాట్స్ అంటారు దీని పేరు, గ్లోబల్ స్క్వాట్స్. ఇవి కూడా 4 సెట్ చేయండి. 12 to 15 reps దీంట్లో కూడా ఉండాలి. కరెక్ట్ చేయాలి ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్. 4 సెట్ చేయండి. చూడండి నేను కరెక్ట్ ఇట్లా ఫామ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మంచిగా చూసుకోండి. ఓకేనా. నెంబర్ 6 వర్కౌట్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్. లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్ ఆ మిషన్ పైన చేయొచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి కూడా 12 to 15 days పక్కా ఉండేటట్టు చూసుకోండి. 4 సెట్ చేయండి. దీంట్లో డ్రాప్ సెట్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది, 100% ఎఫెక్ట్ పడుతుంది దాంట్లో. ఓకేనా, డ్రాప్ సెట్ చేయండి. 4 సెట్ చాలా మస్తు అవుతుంది. దాంట్లో సూపర్ సెట్కి హ్యామ్స్ట్రింగ్ కోసం బార్బల్ హ్యామ్స్ట్రింగ్ చేయండి. ఒక బార్ తీసుకోండి, ఒక స్టెప్పర్ వేసుకోండి, ఎలా చేస్తున్నా అలా చేయండి. మీ హ్యామ్స్ట్రింగ్ పైన 100% కరెక్ట్ పడుతుంది. చేసే వర్కౌట్ చూసినా ఎంత ఫామ్ ఉందో. నేను బ్యాక్ మాత్రం అన్లాక్ అసలు చేయట్లే, లాక్తోనే చేస్తున్నా. అది కూడా లాక్ చేస్తేనే మీ మజిల్ పైన కరెక్ట్గా పడుతుంది. మీరు చేసే వెయిట్ కానీ చేసే ఫామ్ కానీ అప్పుడే మీ లెగ్స్ పైన కరెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వర్కౌట్ ఇది తెలుసు కదా, ఏ వర్కౌటో, కాఫ్స్ కోసం. సీటెడ్ కాఫ్ రైజర్ దీని పేరు. మన దగ్గర మిషన్ లేదు కాబట్టి మీ సిట్ మిషన్ పైన అలా బెంచ్ చేసుకొని అలా చేస్తున్నా. బడ్జెట్ మీరు ఎక్కువ ఉంటే ఎక్స్పెన్సివ్ జిమ్కి వెళ్ళండి, లేదంటే నేను మీలో నార్మల్ జిమ్కి వెళ్ళి కూడా చేసే వర్క్ కొంచెం చూసుకొని చేస్తే కరెక్ట్ చేయొచ్చు మీరు కూడా. ఇక్కడ జిమ్ పెద్ద చిన్న ఇంపార్టెంట్ కాదు, ఏ మజిల్ను బ్రేక్ చేయాలనో అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మన లెగ్ వర్కౌట్ తర్వాత పంప్ చూడండి ఎలా ఉందో, అది మొత్తం చికెన్ లెగ్ పీస్ లెక్క అవుపిస్తుంది. అంటే అట్లా పంప్ అవుతుంది, చేసే వర్కౌట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంత పంప్ కావాలి, నార్మల్ కాదు. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం. అలా బాయ్.